అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదానికి గల కారణం తెలిసింది. ప్రభుత్వం దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ ఘోర ప్రమాదంలో కుట్ర కోణం ఏదీ లేదని తేలింది. అయితే కాక్పిట్ లో జరిగిన సంఘటన ఆధారంగా ఇంకా కూలిపోయిన విమాన శిథిలాల ఆధారంగా ఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదికనిచ్చింది. నెల రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించి 15 పేజీల నివేదిక తయారు చేశారు. విమానంలోని ఇంజన్లకు ఇంధనం సప్లై చేసే కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే విమానం టేకాఫ్ అయిన తర్వాత విమాన గరిష్ట వేగం 180 నాట్స్ కి చేరింది. అంటే అది కట్ ఆఫ్ పొజిషన్. అక్కడ నుంచి రన్ కి మారాలి. అప్పుడు సమస్య మొదలైంది. నిజానికి కొంచెం సేపు ఆకాశంలోనే ఉంటే ఏదో రకంగా సమస్యని ఐడెంటిఫై చేసేవారు. కానీ పైలట్లకు ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే ఒక ఇంజన్ లో లోపం వచ్చి ఆగిపోయింది. వెంటనే రెండో ఇంజన్ పనిచేయాలి. అది కూడా ఆగిపోవడంతో పైలట్లు కంగారు పడ్డారు. టేకాఫ్ వేగం తగ్గిపోవడం, 2 ఇంజన్లలో ఒకదానికొకటి ఇంటర్ లింక్ లో తేడాలు రావడం వెంటనే జరిగిపోయింది.